ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ నెల 13వ తారీఖు తులా సంక్రమణం అనేది కుజుడు చేయబోతున్నాడు. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ద్వాదశ రాశుల వారు దీని యొక్క ఫలమేమి, ఈ కుజుని యొక్క తులా సంక్రమణం చేస్తే ఏమవుతుందో చూద్దాం. కుజుని యొక్క మార్పు అనేది చాలా కీలకమైనటువంటి, దాదాపుగా 1 సంవత్సరం కాలం పాటు స్తంభించి భూ లావాదేవీలన్నిటి కూడా స్తంభింపజేసినటువంటి గ్రహం ఎవరు ఉన్నారంటే కుజుడు. ఇతని వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇల్లు అమ్మకాలు, కొనుగోళ్ళు, వెంచర్లు వేసి వ్యాపారం చేద్దామనుకునేటువంటి వారందరికీ కూడా దివాలా తీసేలా చేసినటువంటి గ్రహం ఎవరైనా ఉన్నారా అంటే ఆయన కుజుడే. ఆయనే తిరిగి ఆ స్తంభన స్థితిని వదిలిపెట్టేసి క్రమేపీ ఆయన యొక్క నీచ క్షేత్రాన్ని వదిలిపెట్టి స్వక్షేత్రంలోకి, అంటే ఉచ్చ క్షేత్రంలోకి వెళ్తున్నాడు అనమాట. ఒక 45 నుంచి 48 రోజుల పాటు తులా సంక్రమణలో ఉంటూ తులారాశిలో ఆయన యొక్క సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. ఆయన యొక్క సొంత క్షేత్రమైనటువంటి చిత్తా నక్షత్రం 3వ పాదంలో ఆయన ప్రవేశించి 45 నుంచి 48 రోజుల పాటు ఆ రాశిలోనే కొనసాగుతూ ఉంటాడు. కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఆయన కలిగించబోతున్నారు. ముఖ్యంగా కుజుడు యోగించేటువంటి రాశులు ఏమైనా ఉన్నాయా అంటే అందులో ప్రధానమైనటువంటి రాశి సింహరాశి. మరి సింహరాశి వారికి తృతీయ స్థానమందు కుజుడు చాలా యోగకారకుడుగా ఉండబోతున్నాడు. ఇక తదుపరి వచ్చి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి లాభస్థానమందు కుజుడు విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకాలము ధనుస్సు రాశి వారు ఎప్పుడు చెప్పినా కూడా వాళ్ళకైతే ఏ విధంగానూ బాగలేదు. అయితే ఈ కుజుడు ఈ లాభస్థానంలోకి వచ్చినప్పటి నుంచి అత్యద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. మరి ఈ 2 రాశుల్లో పాటుగా షష్టమ స్థానంలో వృషభ రాశి వారికి కుజుడు విశేషించి యోగదాతగా ఉంటున్నాడు. చాలా మంచి ఫలితాలను అయితే వృషభ రాశి వారికి అందిస్తున్నాడు. మరి ఈ 3 రాశుల వారికి కుజుడు తన యొక్క అతి శుభప్రదమైనటువంటి ఫలితాలను, అతి రాజయోగకారకమైనటువంటి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నారు. మరి ఇది వాస్తవమైనటువంటి విషయం. మరి ఈ కుజుడు తన యొక్క కారకత్వాలన్నింటినీ కూడా సమృద్ధిగా ప్రసాదించేటువంటి స్థితిగతులు ఈ 3 రాశుల మీదే కూడా ఉన్నాయి. ఇక అదే కుజుని యొక్క సంచారము కొన్ని రాశులకైతే ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఉదాహరణకి తులారాశి వారికి జన్మరాశి యందు కుజుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మరి జన్మరాశి యందు కుజుడు ఉంటే, ఆ రాశిలో కుజుడు ఉంటే ఎలా ఉంటుందంటే రాక్షసుడు పీడించినట్లు ఉంటుంది. ఏదైనా కంట్లేకి నలుసు పడితే మీరు ఎంత బాధపడతారో, లేకపోతే కాలికి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఎలా బాధపడతారో, లేకపోతే ఒక ఎర్రచీమ మిమ్మల్ని కుడితే ఎంత బాధపడతారో అంత బాధ పెడతాడు ఈ కుజుడు. ఆ తర్వాత రాశి వచ్చి వృశ్చిక రాశి వారికి కూడా వ్యయస్థానం ముందు కుజుడు చాలా ఇబ్బంది పడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు, ముఖ్యంగా వృశ్చిక రాశి వారు. ఎందుకంటే వ్యయస్థానమునందు కుజుడు ఉండడం వలన డబ్బు పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు షేర్ మార్కెట్లో ఉండేవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ స్థానముందు కూడా కర్కాటక రాశి వారికి, అష్టమ స్థానముందు మీనరాశి వారికి కూడా కుజుడు విపరీతమైనటువంటి దుష్ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ కుజుడు మీన కర్కాటక తులా వృశ్చిక రాశుల వారికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ కుజ సంబంధమైనటువంటి దుష్ప్రభావాల నుండి బయటపడడానికి కుజగ్రహ అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైనదిగా చెప్పవచ్చు. మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క స్తోత్రాలన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు స్వామివారి యొక్క స్తోత్రాలన్నీ కూడా చదువుకుంటే మీకు చాలా మంచిది. ముఖ్యంగా సర్పసూక్త పారాయణం చేస్తే అత్యంత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ముఖ్యంగా కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిష్ట, ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో కూడా, ఈ 3 నక్షత్రాల్లోనూ లేదా కృత్తికా నక్షత్రం, ఆశ్లేష నక్షత్రంలోనూ ఎవరైతే సర్పసూక్తంతో రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి రుద్రాభిషేకాన్ని జరిపించుకుంటారో వారికి ఈ కుజ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకరోజు కూర్చొని 11 సార్లు సర్పసూక్తాన్ని పారాయణ చేసినా కూడా ఈ ఫలితం అనేది ఉంటుంది. కుజుడు ఇచ్చేటువంటి తీవ్రత కూడా, ఈ కుజుడు ఇచ్చే చెడు ప్రభావ తీవ్రత కూడా తగ్గుతుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మరి ఈ కుజ సంబంధమైన దోషాలు పోగొట్టుకోవడానికి మంగళవారం నాడు ఏకభక్తిగా ఉండాలి. ఎర్రని పళ్ళు, కందిపప్పు, అలాగే ఎర్రటి ధాన్యాలు, ఎర్ర నేలల మీద పండినటువంటి పంటలు ఇవి కూడా వాటికి లోపలికి తీసుకోకుండా వీటిని అన్నింటినీ కూడా దానం చేస్తూ ఉంటే కూడా కుజ సంబంధమైనటువంటి దోషాలు అయితే తొలగిపోతాయి. మరి ఇప్పుడు చూద్దాం, ఈ కుజుడు యోగించేటువంటి రాశుల్లో ప్రప్రథమ రాశి వచ్చి సింహరాశి వారు. ఆయన తృతీయ స్థానమునందు యోగిస్తూ ఉన్నాడు వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి సింహరాశి వారికి ఇష్టసిద్ధి, ఆరోగ్యము, ఇష్టకామ్య సిద్ధి అనేది జరుగుతుంది.
అంతేకాదు ఈయన ఆర్థిక ఫలప్రదాత. అంటే చాలా కాలంగా ఎవరికైతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి సింహరాశి వారు, ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు బాధపడుతున్నటువంటి సింహరాశి వాళ్ళకి ఇది ఒక ఉపశమనంగా చెప్పవచ్చు. కారణం ఏంటంటే తృతీయ స్థానం నందు కుజుడు సంబంధమైనటువంటి కారకత్వాన్ని వహించినటువంటి స్థానం కాబట్టి, తృతీయ స్థానం కూడా కుజుడు కారకత్వాన్ని పొంది ఉన్నటువంటి స్థానం కాబట్టి చాలా చక్కని ఎదుగుదల అయితే వీళ్లకు కనబడుతుంది. సెప్టెంబర్ 13 తర్వాత సింహరాశి వారి జీవితంలో మీకు తెలియనటువంటి ఎదుగుదలను చూస్తారు. వారి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ పరంగా కానీ, సామాజికంగా కానీ, పదవి రూపంలో కానీ ఉన్నతమైనటువంటి స్థానంలో వారు ఉండబోతారు. ఇది 45 రోజులు ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఇదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు, ఒక ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, ఇల్లు అమ్మడవ్వాలి, లేదా ఇలా ఏ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు అయినా సరే మీకు ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాలు, ఇల్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అన్నీ కూడా మంచి ప్రగతి పదంలో సింహరాశి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆనందదాయకమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య బాధలు అయితే తగ్గిపోతాయి. ఇక ధనుస్సు రాశి వారి గురించి చెప్పుకోవాల్సినటువంటి ముఖ్య విషయం, ధనుస్సు రాశి వారికి కుజుడు లాభస్థానం అందే ఉన్నాడు. ఇది మనము ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు చూసినా ధనుస్సు రాశి వారికి నెగిటివ్ ఫలితాలే చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇప్పుడు ఈ కుజుడు లాభస్థానంలోకి రావటం వల్ల నిజంగా ధనుస్సు రాశి వారికి చాలా మంచి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. సంతోషం అయితే కలుగుతుంది. ధనం అనేది పెరుగుతుంది. ఆర్థిక లాభము కలుగుతుంది. డబ్బుని పేరు ప్రఖ్యాతులను కూడా గడిస్తారనమాట. ప్రతిసారి సంతోషంతోనే కాలం గడపకుండా కొంత డబ్బు కూడా ఈ సమయంలో సంపాదించుకోవడానికి వెసులుబాటు కూడా ఈయన కుజుడే ఇస్తున్నాడు. అంతేకాదు ధనుస్సు రాశి వారికి ఇక మీద ధైర్యం కూడా ఏర్పడుతుంది. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతున్నప్పుడు, లేదా మన వెనకాల ఒక బలమైనటువంటి శక్తి ఉంది అనేటువంటి ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇక భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మోటారు వ్యాపారులు, మిషనరీ టూల్స్, లేదా న్యాయ సంబంధమైనటువంటి విషయాలు, ఇలా ఏది చూసుకున్నా కూడా ధనుస్సు రాశి వారికి సర్వతా విజయాన్ని పొందుతారు. కుజుడు కుటుంబ పరిస్థితుల్లోనూ, ఆరోగ్య పరిస్థితుల్లోనూ సర్వతా కుజుడు కూడా పరిపూర్ణమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఇది అత్యంత శ్రాయోదాయకమైనటువంటి సమయము. ఈ 45 రోజుల పాటు విపరీతమైనటువంటి ఆర్థిక లాభాన్ని, ఆరోగ్య లాభాన్ని, కుటుంబ లాభాన్ని, పదవీ లాభాన్ని, అలాగే భూ లావాదేవీలు అన్నింటిలో కూడా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా గొప్ప సమయం. ధనుస్సు రాశి వారికి కుజుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు అందించినటువంటి కాలము అని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి షష్టమ కుజుడు. ఈ షష్ఠ కుజుడు వృషభ రాశి వారికి సాధారణంగానే మూడో దీర్ఘ సంచారాల గ్రహాల తాలూకు అనుకూలతను కనబడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఈ కుజ సంబంధమైనటువంటి లాభము కూడా గొప్పది. 6వ స్థానం నందు అర్ధలాభ, ధాన్యలాభ, ధనలాభ, 6వ స్థానంలో ధాన్యలాభము, ధనలాభము, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు, ఇటువంటి లాభాలన్నీ కూడా కుజుడు వీళ్లకు తీసుకొస్తున్నాడు. చాలా విచిత్రం ఏమిటంటే ఈ కుజుడు రోగములకు, అలాగే రోగ బాధలకు, శత్రు బాధలకు పెంచడానికి, శత్రువులు మన మీద చేసేటువంటి ప్రయోగాలకి వీటికి కారకుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో వాటన్నింటి కూడా పటాపంచలు అనేది ఈయన చేస్తాడు. అంటే శత్రునాశనాన్ని కలగజేస్తాడు, అనారోగ్య సమస్యల నుంచి విముక్తిని కలగజేస్తాడు, ఆర్థిక రుణ బాధల నుంచి విముక్తిని కలగజేస్తాడు. శత్రువుల వల్ల ఏదైనా కొంత చెడు ప్రయోగం జరిగి ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తాడు. కాబట్టి వృషభరాశి వారికి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాల నుంచి కూడా బయటపడతారు. ఇక పోయింది రాదు అనుకునేటువంటి వాటి నుంచి కూడా విముక్తి చాలా శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఇలా కుజుడు ఈ 3 రాశుల వారికి విశేషమైనటువంటి శుభ ఫలప్రదాతగా ఉన్నాడు. మిగతా వారికి కూడా కుజ సంబంధమైన లాభాలు పొందడానికి సుబ్రహ్మణ్యేశ్వర ఆధారం చేయడం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పారాయణ చేయిస్తే చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రానికి పారాయణ చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.